హలో ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? 20 ఏళ్ల ఆస్ట్రేలియన్ వ్యక్తి తనే ఒక కొత్త దేశం సృష్టించుకున్నాడు. అతని పేరు జార్జ్ క్రూక్ షాంక్. 2023లో ఆస్ట్రేలియాలో ఎవరూ హక్కులు చెప్పని ఖాళీ భూమిని ఎంచుకొని అక్కడే ద ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెడ్డిస్ అనే దేశాన్ని కూడా క్రియేట్ చేశాడు. అంతేకాదు తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకొని 400 మంది పౌరులను నమోదు చేశాడు. ఈ దేశానికి ప్రత్యేకమైన కరెన్సీ, క్యాబినెట్ కూడా ఉంది. పాస్పోర్ట్లు, జెండా, రాజ్యాంగం అన్ని ఏర్పాటు చేశాడు. నిజంగా ఆలోచించండి, మన మ్యాప్ లో చూడని ఒక దేశం ఇలా ఒక వ్యక్తి వల్ల పుట్టింది. మరి ఈ వెడ్డిస్ నిజంగా యునైటెడ్ నేషన్స్ గుర్తించిందా అని అడిగితే లేదని చెప్పాలి. కానీ ఆయన కళ మాత్రం అసలైన దేశంలాగే కొనసాగుతుంది. మరి మీరేమంటారు? ఫ్యూచర్ లో ఇది నిజమైన దేశంగా మారే అవకాశం ఉందంటారా? అమెరికా వీసా కోసం ట్రై చేస్తున్న భారతీయులకు ఒక పెద్ద షాక్. ఎప్పటి వరకు ఇండియాలో అపాయింట్మెంట్ దొరకకపోతే చాలా మంది మెక్సికో, కెనడా, సింగపూర్, దుబాయ్ లాంటి 3వ దేశాలకు వెళ్లి అక్కడి నుండి అమెరికా వీసా కోసం అప్లై చేసుకునేవారు. కానీ రీసెంట్ గా అమెరికా ప్రభుత్వం ఈ థర్డ్ కంట్రీ వీసా ఆప్షన్ ను పూర్తిగా నిషేధించింది. అంటే ఇకపై ఇండియన్లు కేవలం భారతదేశం నుండే అమెరికా వీసాను దరఖాస్తు చేసుకోవాలి. ఈ నిర్ణయం వల్ల స్టూడెంట్స్, వర్కర్స్, బిజినెస్ ట్రావెలర్స్ అందరికీ పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఎందుకంటే ఇండియాలో వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ నెలల తరబడి దొరకడం లేదు. దీంతో అమెరికా వెళ్లాలని కళ్ళకంటున్న వారికి సమయం, ఖర్చు రెండూ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో చదవాలని, పనిచేయాలని లేదా పర్యటించాలని ఆశపడుతున్న భారతీయులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా తమ ప్లాన్స్ ను చేసుకోవాలి. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.